ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, జిఎం చర్చ్ మినిస్ట్రీస్ కి స్వాగతం. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మనకు రక్షకుడా పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయానే దేవుడు మనకు, యెహోవాను గానము. యుద్ధశూరుడే యెహోవా, నా బలము. యుద్ధశూరుడే యెహోవా, నా బలము. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము. వారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను, వారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను, ఎర్ర సముద్రములోన ముంచి వేసేనే యెహోవా. ఎర్ర సముద్రములోన ముంచి వేసేనే యెహోవా. యెహోవాను గానము. వేపులలోని సముదెవరు, పరిశుద్ధ మహనీయుడా. వేల్పులలోని సముదెవరు, పరిశుద్ధ మహనీయుడా. అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వారెవరు. అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వారెవరు. యెహోవాను గానము. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా
పాడెదము ఏకముగా మనకు రక్షకుడాయని. ఆయన మహిమా పాడెదము ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు యెహోవాను గానం. జయం యేసు రక్తమే జయం విడుదలనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం విడుదలనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. పాపిని క్షమించే యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. పాపిని క్షమించే యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. స్వస్థతనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. స్వస్థతనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. సాతానుని బంధించే యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. సాతానుని బంధించే యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. సమాధానముని యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. సమాధానమునిచ్చే యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. విడుదలనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. విడుదలనిచ్చును యేసు రక్తమే జయం. యెహోవాయే మన దేవుడు మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు మార్పులేనివాడు. నిన్న నేడు నిరంతరం ఒక రీతిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఒక రీతిగా ఉన్నాడు. యెహోవాయే మన దేవుడు మార్పులేనివాడు. పాప శాపముల బాప మానవ రూపియాయనే. పాప శాపముల బాప మానవ రూపియాయనే. అద్భుత ప్రేమ చూపి మనలను తానే రక్షించెను. అద్భుత ప్రేమ చూపి మనలను తానే రక్షించెను. యెహోవాయే మన దేవుడు మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు మార్పులేనివాడు. తన రెక్కలతో కప్పి ఆశ్రయమిచ్చెను ఆయనే. తన రెక్కలతో కప్పి
ఆశ్రయమిచ్చును ఆయనే, స్వరక్తమిచ్చి కొన్నా తన సంఘమును కాయును. స్వరక్తమిచ్చి కొన్నా తన సంఘమును కాయును. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. కృంగిన వేళలందు అభయమునిచ్చే దేవుడు, కృంగిన వేళలందు అభయమునిచ్చే దేవుడు, తన హస్తముతో నిలిపి అంతము వరకు ఆదుకొను. తన హస్తముతో నిలిపి అంతము వరకు ఆదుకొను. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. శాశ్వత ప్రేమ చూపి శ్రమలలో విజయమిచ్చును. శాశ్వత ప్రేమ చూపి శ్రమలలో విజయమిచ్చును. విశ్వమంతయు మారిన ఎన్నడు మారడు మన యేసు. విశ్వమంతయు మారిన ఎన్నడు మారడు మన యేసు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. సంగముగా చేరి యెహోవాకు మొరపెట్టెదము. సంఘముగా చేరి యెహోవాకే మొరపెట్టెదము. ఆపత్కాలమునందు ఉత్తరమిచ్చును ఆయనే. ఆపత్కాలమునందు ఉత్తరమిచ్చును ఆయనే. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా ఎదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపజేసి నందునా ఎదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయం నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గముల నీటిలో నీవే నా ఆశ్రయమైనందున, నా మార్గముల నీటిలో నీవే నా ఆశ్రయమైనందున,
కృపామయుడా నీలో నా కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వం చేసేదను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతు సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతు సింహాసనం నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షం కుమ్మరించు నాపైన నిండుగా ఆత్మవర్షం కుమ్మరించు కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతు సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతు సింహాసనం ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతు సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. హల్లెలూయా. తండ్రి సోదరు ప్రియులారా, చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధించడం చాలా సంతోషం. హల్లెలూయా. మీరు పాటలు పాడుతున్నప్పుడు ఆ మాటలు హృదయంలో తాకుతుంది అన్నమాట, సంతోషం వస్తుంది. కాబట్టి చాలా దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం కూడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు గొప్ప నామములో స్నేహవందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మనం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా ధ్యానిస్తాం. ఇప్పుడు వాక్యం ప్రియులారా మనం
మనం రిసీవ్ చేయాలన్నమాట. వాక్యం దేవుని యొక్క మాటలు మనం రిసీవ్ చేయాలి. దాని నుండి తప్పించుకోవద్దు అనమాట. తప్పించుకోవద్దు. మనం మనస్సు నూతనపరచబడలేని మనస్సు కొన్నిసారి దాని నుండి తప్పిస్తాం. కానీ మనం వాక్యం వేసే మాటలు ప్రియులారా మనం రిసీవ్ చేయాలి. దానివల్ల మనకు సమాధానం, సంతోషం, ప్రియులారా మనకు ఆశీర్వాదాలు, దేవుని చిత్తానుసరమైన ఆశీర్వాదంలోనికి దేవుని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడనమాట. కాబట్టి ప్రియులారా ప్రారంభంగా మనం ఒక వాక్యం మనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రియులారా 6వ వచనం ప్రియులారా మనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఆమేన్. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్న గొప్ప ఒక విషయం మనం చూసినట్లయితే దేనిని గురించి కూడా ప్రియులారా మనం బాధపడవద్దు అనమాట. చింతించకండి. అంటే దేనిని గురించి కూడా ప్రియులారా మనం బాధపడవద్దు. కానీ మనం ఏం చేస్తామంటే చిన్న విషయం నుండి పెద్ద విషయం దాకా చాలా విషయాలు మామూలుగా మనుషులుగా బాధపడుతున్నారేమో. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం బాధపడవద్దు అనమాట. బాధపడవద్దు. స్పష్టంగా రాయబడిన దేనిని గురించి కూడా బాధపడవద్దు అనమాట. అంటే మనం సోదర ఏ విషయం గురించి అయితే మీరు బాధపడుతున్నారో దాని గురించి బాధపడవద్దు అనమాట. చాలా మటుకు మనం చూసినట్లయితే కొందరేమో ఆరోగ్యం గురించి బాధపడతారేమో, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు దాని గురించి బాధపడతారేమో, ఏమవుతుంది అని. సోదరం అనారోగ్యం వచ్చిన వెంటనే భయం కూడా రావడానికి అవకాశం ఉంది. కానీ ప్రియులారా మనం దేవుని యొక్క మాటలు మనం నమ్మాలి అనమాట. ఏసే మాటలు మనం నమ్మాలి. దేవుడు ఉన్నాడు, జీవంగల దేవుడు ఉన్నాడు, తప్పకుండా స్వస్థపరుస్తాడు. కాబట్టి ఇంకా ప్రియులారా కొందరేమో మనం చూసినట్లయితే పిల్లలు చదువు విషయం కోసం బాధపడుతున్న తల్లిదండ్రులు ఉన్నారేమో. కొందరేమో పిల్లలకు మంచి జోబు దొరకాలని ఆశతో ఆ విషయం గురించి బాధపడుతున్న వారు ఉన్నారు. కొందరేమో పిల్లలకు చక్కని భవిష్యత్తు రావాలి అనే విషయం గురించి బాధపడుతున్న వారు ఉన్నారు. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే సేవా విషయంలో కూడా ఆత్మలు సంపాదనలో అంటే వారు కోరుతున్న ఆత్మలు దొరకలేదు అంటే దాని గురించి బాధపడను. కాబట్టి రకరకాల కొందరేమో ఫైనాన్షియల్ విషయం గురించి కూడా బాధపడుతున్న వారు ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా మీరు ఏ విషయం గురించి బాధపడుతున్నారమో అనగాని పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా మనతో చెప్తున్న విషయం మనం దేని గురించి ప్రియులారా మనం బాధపడవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం బాధపడవద్దు. కానీ మనం చేయాల్సిన ఏంటిదంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది ప్రతి విషయంలో అంటే మీ ప్రార్థన అవసరాలు మీరు యేసునామలో తండ్రితో చెప్పాలి. యేసుక్రీస్తు నజరేయుడైన యేసుక్రీస్తు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. ఆ నామంలో తండ్రితో సజీవుడైన దేవుడు జీవంగల దేవునితో ప్రియులారా మనం చెప్పాలి. ఇప్పుడు చెప్పినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలగించామని విశ్వాసంతో మనం చెప్పాలి. ఇప్పుడు ఆలగించామని గ్రహించుకొని ప్రియులారా మనం దేవుని స్తుతించుకోవాలి. కొన్నిసారి మన యేసునామములో ప్రార్థన చేసిన తర్వాత కూడా దేవుడు అది అనుగ్రహిస్తారని మనం నమ్మి దేవుని స్తుతించిన తర్వాత కూడా ఒకవేళ మీరు అది పొందలేదని, ఒకవేళ అది పొందలేదం అంటే దానికి అర్థం ప్రియులారా అది దేవుని చిత్తం కాదని అర్థం చేసుకోవాలి. సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తం కాదని. కానీ కొన్నిసారి ప్రియులారా మనం చూస్తున్నది యేసునామములో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించినప్పుడు మనం అర్థం చేసుకోవాలి అది దేవుని చిత్తం కాబట్టి దేవుడు ఇచ్చామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి దేవుడు అంతా తన చిత్తానుసారంగా చేస్తాడనమాట. దేవుడు తన చిత్తానుసారంగా చేస్తాడు. మనం ఏదో అడిగినప్పుడు కూడా స్తోత్రం అంటే దేవుడు సర్వజ్ఞాని అనమాట. ఆది అంతం అన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి మనకు మేలుకరమైనది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనకు మేలు లేనిది దేవుడు ఇవ్వలేదన్నమాట. మనకు తెలుసు మన తల్లిదండ్రులుగా పిల్లలకు వారి ఒక వయసును బట్టి వారు ఎదుగుతున్న కొలది మాత్రమే ప్రియులారా మనం వారికి ఇస్తామన్నమాట. 3 వయసు లేదంటే 4 వయసు ఉన్న పిల్లల చేతిలో మనం డబ్బిచ్చి మమ్మల్ని అయితే మనం పంపలేదు. లేదంటే వారి చేతులు మనం ఏదైనా కట్టు చేయడానికి మనం ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే వారు ఒక వయసును బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట. వారి మెచ్యూరిటీ మనం చూస్తామన్నమాట. వారు ఎంత వయసు వచ్చింది, ఎంత జ్ఞానం వచ్చింది, దాన్ని బట్టి మనం ఒక్కొక్క బాధ్యత మనం వారికి అప్పగిస్తాం. కాబట్టి అలాగే ప్రియుల దేవుడు కూడా
సేమ్ అనమాట. దేవుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మన ఒక దేవుడు సర్వజ్ఞాని, అంటే ఆది అంతం అన్ని ఎరిగిన దేవుడు అనమాట. కాబట్టి మన దృష్టిలో చూస్తున్నది అంతా కూడా ప్రియులారా మనకు మన దృష్టిలో చూస్తున్నప్పుడు కొన్ని మనకు నచ్చుతాయి. కానీ అది ప్రియులారా దేవుని దృష్టిలో చూసినప్పుడు మనకు మేలుకరంగా లేదు అంటే దేవుడు ప్రియులారా మనం ఎంత ప్రార్థన చేసినా కూడా కొన్ని విషయాలు మనకు ఇవ్వలేదు. కాబట్టి ప్రియులారా మనం దేవుని ఒక చిత్తం మనం వెతకాలి, దేవుని ఒక జ్ఞానం మనం పొందుకోవాలి అనమాట. కొందరు ఉన్నారు ఒక విషయం వరకు మరలా మాటి అడుగుతారు, తర్వాత అది దొరకలేదు అంటే దాని గురించి బాధపడతారు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేనిని గురించి బాధపడవద్దని దేవుడు చెప్పారు. మరి ఎందుకు బాధపడాలి? దేని గురించి దేవుడు స్పష్టంగా చెప్పారు, దేని గురించి బాధపడవద్దు. ఎందుకంటే మనం బాధపడుతున్నప్పుడు ప్రియులారా మనం వీక్ అయిపోతాయి అనమాట, మనం బలహీనపరచబడుతుంది, మనం వీక్ అయిపోతాయి. అది మాత్రమే కూడా తర్వాత కాబట్టి కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే పట్టుదలతో కొన్ని విషయాలు చూసిన తర్వాత పట్టుదలతో అది కావాలని కోరేగలిగిన వారు కొందరు ఉన్నారేమో. కాబట్టి ప్రియులారా మనం ఏదైనప్పుడు కూడా ఏది విషయమైనా సరే అడిగినప్పుడు దయచేసి మనం అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తానికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. దేవుని చిత్తానికి మనం ప్రాముఖ్యత ఇచ్చి ఉండే దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చినట్టే. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ప్రియులారా మనం ముందుకు వెళ్ళి ఉండే మనకు అది ప్రమాదం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం మనం వెదవకుండా నా ఆశలు తీర్చబడాలి, నా కోరికలు తీర్చబడాలి అనే ఉద్దేశంతో ప్రియులారా మన పట్టుదలతో ముందుకు వెళ్ళి ఉండే ప్రియులారా అది ప్రమాదం అనమాట. దానివల్ల చాలా సమస్యలు తప్పకుండా వస్తాయి. కాబట్టి ఇప్పుడు అందుకొరగా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన ఆశలు దురాశగా మార్చబడవద్దు. ఆశ మంచిది కానీ మంచి ఆశలు పెంచుకోవాలి, కానీ దురాశ మనం పెంచవద్దు అనమాట. లేదు, దురాశ మనం పెంచవద్దు. లేదు. కాబట్టి దురాశ నుండి మనం విడుదల పొందాలని ఏం చేసుకోవాలి? ప్రభుత్వ ప్రార్థన చేయాలి. అంతే, ప్రభుత్వ సమయం గడపాలి, ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవునితో మనం సమయం గడపాలి. ఇప్పుడు దేవుడు దురాశ నుండి విడిపిస్తాయి అనమాట. ఆశ ఉంది, దురాశ ఉంది అనమాట. ఇప్పుడు డిఫరెంట్ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మంచి విషయంలో మనం ఆశపడాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆశ ఉన్నప్పుడు కూడా దేవుని చిత్తం కూడా దానిలో వెదగాలి అనమాట. దేవుని చిత్తం ఉండే తప్పకుండా నా దేవుడు అనుగ్రహిస్తాడని మన దేవుని మీదే నమ్మకం పెట్టాలి. ఇప్పుడు చాలా వ్యక్తులు ప్రియులారా మనం చూస్తలేదు, దేవుని మీద నమ్మకం లేదేమో. కొందరికి దేవుడు ఉన్నాడు అని కూడా తెలియలేదేమో. దేవుడు సర్వశక్తి మంతుడు ఉన్నాడు, సర్వజ్ఞాని జీవగణ సజీవుల దేవుడు ఉన్నాడు, నిజంగా దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనం దేవుని మీద ఆధారపడాలి, టెస్ట్ చేయాలి. ఇప్పుడు దేవుడు తగిన దేవుని చిత్తానుసారంగా దేవుడు చేస్తాడు. మనం చెప్పినట్టు అంత కూడా దేవుడు చేస్తాడని లేదు ప్రియులారా. సోదర మనం చెప్పినట్టు కాదు, దేవుడు చెప్పినట్టు మనం విధేయ చేసుకోవాలి. హల్లెలూయా. మనం చెప్పినట్టు అంతా దేవుడు వినాలి అంటే సోదర అది అహంకారం అవుతాయి, గర్వం అవుతాయి అనమాట. సోదర తప్పకుండా పడతాయి. బైబిల్లో రాయబడింది అహంకారం గర్వం అనే వారు పడతాయి. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో బైబిల్ మనకు నేర్పిస్తూ తగ్గింపు అంటే దేవుడు ఏం మనతో మాట్లాడుతున్నారో అది విని దానికి లోబడడానికి మన మనసును మనం సిద్ధపరచుకోవాలి, మన ఆత్మను మన మనసును ప్రియులారా మనం సిద్ధపరచుకోవాలి. మన దేవునికి మనం అడ్వైస్ చెప్పేవారు అంత ఇది లేదు మన స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మనం అడ్వైస్ చెప్పే అంత స్థాయిలో మనం లేదు అని దయచేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఏదైనా విషయం ప్రియులారా మనకు అవసరాలు ఉన్నప్పుడు కానీ యేసునామములో తండ్రితో చెప్పాలి, కానీ మనం బాధపడవద్దు. దేని గురించి చింతింపకుడి. ఒకవేళ మీద బాధపడుతున్నామంటే దానికి అర్థం ఆ దేవుని మీదే నమ్మడం లేదనమాట. అది కూడా ఒక పాపం అనమాట. దేవుని నమ్మడం లేదంటే అది చాలా భయంకరమైన ఒక పాపం అనమాట. అది అంటే అవిశ్వాసమైన హృదయం. బైబిల్లో రాయబడి ఉంది దుష్ట హృదయం అనమాట. అవిశ్వాసం అంటే అది అవిశ్వాసమైన దుష్ట హృదయం మీలో ఎవరికి ఉండవద్దని రాయబడింది. ఉండకుండా మనం జాగ్రత్త ఉండాలి. కాబట్టి ఎందుకు అవిశ్వాసమైన దుష్ట హృదయం వస్తుంది అంటే దేవుని మాటలు సరిగా దేవునితో కనెక్ట్ లేదేమో, దేవుని మాటలు మనం వినడం లేదేమో, దేవుని పట్టించుకోవడం లేదేమో. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని మనం పట్టించుకోవాలి. అలాగే దేవుని మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మాత్రమే ప్రియులారా దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. దేవునికి తెలుసు అనమాట, మన హృదయం దేవుడు చూస్తున్న దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తే దేని గురించి బాధపడవద్దు, లేదంటే చింతింపకుడి. దేని గురించి కూడా
కానీ మన ఏమో చాలా విషయం గురించి బాధపడుతున్నాం మేము. ఇప్పుడు ఈ దయచేసి ప్రియులారా మనం బాధపడవద్దని దేవుడు కోరుతుంది. బాధ వలన ఏమవుతుంది, మనకు దీర్ఘాయుసు కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. బాధల వలన దేవుని స్వరం వినకుండా అవుతాయి అనమాట. బాధల వలన ఈ దురాత్మలు పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం బాధపడవద్దు, దేని గురించి చిందిపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వముగా మీ విన్నపములు అంటే మన అవసరాలు, మన ప్రార్థనలు యేసునామములో దేవునికి తెలియజేయడం. దేవునికి తెలియజేస్తే దేవుని శుద్ధించుకొని మనం నమ్మకంగా మనం దేవునితో భయభక్తి కలిగి బ్రతకాలి. దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలగించి దేవుడు చిత్తానుసరమైన జవాబు ఇస్తాడు, మన చిత్తం కాదు. దేవుని చిత్తానుసరమైన జవాబు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఒకవేళ మనం ఒక విషయం మనం కోరుకొని అదే నాకు కావాలని ఒక టార్గెట్ వేసుకొని మనం ఉంటే, బైబిల్లో ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి సాముయేలు గ్రంథంలో రాయబడింది. మొదటి సాముయేలు గ్రంథం 15వ అధ్యాయము 22, 23 వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే, దానిలో 23వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే ఒక ఐటమ్ అదే కావాలి అని పట్టుదలతో ఉండే ఇది మన హృదయంలో బొమ్మగా మార్చబడడానికి అవకాశం ఉంది. అంటే మనం విగ్రహాన్ని అంటే బొమ్మను ఆరాధన చేసి రావద్దు అనమాట. అదే కావాలి అంటే చెత్తపిడి చేసినట్టు అవుతుంది అనమాట. అంటే బిచ్ క్రాఫ్ట్ చేసినట్టు ఒకటి అది దొరకడానికి కొరకు మనం ఏదైనా చేస్తారని, అది ప్రియులరా చాలా ఇంకా డేంజర్ అనమాట, ప్రమాదం. కాబట్టి అలాగే ప్రియులరా దేవుని బిడ్డలుగా మనం చేయవద్దు. మనం ఏం చేసుకోవాలి, యేసులో తండ్రితో చెప్పాలి. తండ్రి చిత్తమంటే తండ్రి ఇస్తాడు. అలాగే దానిలో మనం బాధపడవద్దు. అలాగే కాబట్టి కొందరు పిల్లలు ఉన్నారు, వారు తండ్రితో కొన్ని విషయాలు అడుగుతారేమో, నాకు చాక్లెట్ కావాలి డాడీ, లేదంటే బిస్కెట్ కావాలి, లేదంటే అది కావాలి ఇది కావాలి అని చెప్తారు. కానీ కొన్నిసారి మనం కొని ఇవ్వలేదు అంటే వారు ఏడుస్తారేమో. ఓకే, కాబట్టి ప్రియులారా తల్లిదండ్రులుగా మనం ఎప్పుడు కూడా మనం వారి ఆరోగ్యానికి లేదంటే వారి మేలు కొరుకున్న విషయాలు మనం తెచ్చిస్తాం. కాబట్టి మన దేవుడు దానికంటే ఇక గొప్ప దేవుడు, మన పరలోక తండ్రి. కాబట్టి మన క్షేమం కోరే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన క్షేమం కోరే దేవుడు. కాబట్టి మనం చెప్పినది అంత ఇవ్వలేదు అంటే దానికి అర్థం మన దేవుడు మంచి దేవుడు కాదని కాదు. మన దేవుడు మంచి దేవుడు కాబట్టి కొన్ని విషయాలు మనకు ఇవ్వడం లేదని అర్థం చేసుకోవాలి. దేవుడు చిత్తం లేని విషయాలు దేవుడు ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే అది మనం తీసుకొని ఉంటే మనకు సమస్య వస్తే దేవునికి తెలుసు, మనకు తెలియలేదేమో. ఎందుకంటే రేపు విషయం మనకు తెలియదు, దేవునికి తెలుసు. దేవుడు సర్వజ్ఞాని కాబట్టి దేవునికి తెలుసు అనమాట. మనకేమో ఇప్పుడు చూస్తే మాత్రం తెలుసు అది మంచి ఉంది అని మనం అనుకున్నారేమో, కానీ దేవునికి తెలుసు అది మనకు సూట్ కాదు అంటే, సెట్ కాదు అంటే మన సజీవుడైన దేవుడు అసలు ఇవ్వలేదు లేదు. ఎందుకంటే దాని వల్ల తర్వాత పెద్ద సమస్యలు వస్తాయన్నమాట, దేవునికి తెలుసు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి, తన చిత్తానుసారిగా మనకు మేలుగరమైనది ఇస్తాడనమాట. మేలుగరమైన ఇస్తాడు, అది మనం అక్సెప్ట్ చేయాలి, అది అంగీకరించాలి అనమాట. అది కొన్నిసారి మనకు నచ్చలేదేమో, దేవునికి సోదర. కాబట్టి ప్రియులర దేవునికి నచ్చినది ప్రియులర మనం కూడా దానితో అడ్జస్ట్ అవ్వాలి అనమాట. దేవుని చిత్తంలోనికి మన ప్రాణాన్ని తీసుకొని రావాలి, లేదు మన ప్రాణం. కాబట్టి దేవుని చిత్తం చేయకుండా కొన్నిసారి మన ప్రాణం ఒప్పుకోలేదేమో. ప్రాణం ఇంతకొరికే ప్రార్థన చేయాలి, వేరే మార్గం లేదు. ప్రభుత్వ సమయం గడపాలి, వాక్యాలు బోధించుకోవాలి, మన ఆత్మను బలపరుచుకోవాలి, ప్రాణాన్ని లోపరుచుకోవాలి. దేవుని చిత్తంలోనికి ప్రాణాన్ని తీసుకొని రావాలి. ఇప్పుడు దేవుని చిత్తం ప్రియులారా మనం చేసుకొని బ్రతుకుతున్నప్పుడు మన హృదయంలో గొప్ప సంతోషం, గొప్ప సమాధానం ఉంది. కాబట్టి దేవుని చిత్తం చేయలేని వ్యక్తులు దేవుని సమాధానం అనుభవించలేదు. దేవుని సమాధానం అనుభవించకుండా మనం బ్రతుకుంటే జీవితం నరకం అనుభవించినట్టే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన దేవుని చిత్తం మనం చేసినప్పుడు దేవుని ఒక గొప్ప సమాధానం దేవుడు మనకి ఇస్తాడు, గొప్ప సంతోషం ఇస్తాడు, దేవునికి ఆశీర్వాదాన్ని అనుభవిస్తుంది. ఇప్పుడు దేవుని చిత్తం చేయకుండా ప్రియులారా మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు, సంతోషం, సమాధానం డబ్బు పెట్టి మనం కొనలేదు. హల్లెలూయా. మనం అది కొనలేదు అనమాట, దేవుడు ఇవ్వాలి. కాబట్టి దేవుని చిత్తం చాలా ప్రాముఖ్యమైన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనం దేని గురించి కూడా ప్రియులారా మనం బాధపడవద్దు. ఏదైనా విషయాలు ఉంటే తండ్రితో చెప్పి విశ్వాసంతో దేవుని స్తుతించుకోవాలి. దేవుడు చిత్తం అయితే దేవుడు ఇస్తాడు. ఒకవేళ దేవుడు చిత్తం కాదు, దేవుడు ఇవ్వలేదు అంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు చిత్తం ఉన్నది దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు చిత్తం ఉన్నదే నాకు చాలు, అంతే.
హల్లెలూయా. మనం అలాగే మన మనసును నేర్పించుకోవాలి. ప్రభువా మీ చిత్తం అన్నది నాకు చాలు, మీ చిత్తం ఉన్నది చాలు. దేవుని చిత్తంలో మనం వచ్చి ఉంటే దేవుని చిత్తంలో దేవుడు మనకు అనుగ్రహించబడు. దానిలో దేవుని కృప ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, హాయిగా బ్రతకవచ్చు అనమాట. అని దేవుని చిత్తం లేని విషయాలు ప్రియులారా ఎవరైనా సరే అడుగుపెట్టి ఉంటే సమాధానం కోల్పోతాయి అనమాట. దేవుని సంతోషం మనం అనుభవించలేదు, దేవుళ్ళు మనం అనుభవించకుండా అయిపోతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది దేవుని గురించి చూసి హిందపడకూడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వముగా మీ విన్నపములు దేవునికి ప్రియులారా మనం తెలియపరచాలి. కాబట్టి చాలా మంది ఈ విషయంలో ఓడిపోతాని వారు ఉన్నారు. ఎలా అంటే ఏదైనా మనసులో టార్గెట్ చేసుకొని వారు దేవునితో చెప్పి ఉండొచ్చు అన్న కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు? చాలా అంటే మామూలు కాదు, ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. తప్పకుండా దొరకాలి అన్ని విధంగా ప్రయత్నం చేస్తారు. కొందరు డబ్బు పెడతారేమో, మనుషులను స్నేహితులు అందరిని ప్రభావం చేస్తారేమో, చుట్టాలు అందరిని ప్రభావం చేస్తున్నారేమో, అందరిని ప్రభావం చేసి ఆఖరికి అది రాలేదు అంటే ఇంకా సనగడం, గుణగడం, తర్వాత భార్య తప్పు, వీరి తప్పు, అన్ని వేరే సమస్యలు వస్తాయి అన్నమాట. తర్వాత రిలేషన్షిప్ తగ్గిపోవడం, ప్రేమ తగ్గిపోవడం అన్ని జరుగుతాయి. ఎందుకంటే దేవుని చిత్తం లేని విషయంలో అదంతా జరుగుతాయి అనమాట. అలాగే కాబట్టి దేవుని చిత్తం ఉంటే సమాధానం ఎంకరేజ్ అవుతాయి, సంతోషం ఎంకరేజ్ అవుతాయి, ఐక్యతలు ఎంకరేజ్ అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తం కొరకు మనం వేచి ఉండాలి, ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి దేవుని స్థాయిలో. కానీ కనిపెట్టే విషయంలో మనకు చాలా మందికి ఓర్పు లేదేమో. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది వాగ్దానం పొందుకోవాలంటే ఓర్పుతో, సహనంతో, అబ్రహాం అలా ఓర్పుతో ఉండాలి, సహనంతో ప్రియులారా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సనగవద్దు, గుణవద్దు. ఇప్పుడు కొన్ని విషయాలు మీరు పొందుకోవడానికి అది దొరకలేదు కాబట్టి మీరు సనగుతున్నారేమో, గుణగుతున్నారేమో అంటే మీరు దేవుని చిత్తంలో లేనట్టే, దేవునితో కనెక్ట్ లేనట్టే. దేవునితో కనెక్ట్ ఉంటే సనగడం రాదు. దేవుని మీదే నమ్మకం పెట్టి ఉంటే, పూర్ణ హృదయం దేవుని మీద నమ్మకం పెట్టి ఉంటే సనగడం కాదు, శుద్ధి వస్తాయి అనమాట, ఆరాధన వస్తాయి అనమాట, పాటలు వస్తాయి. కాబట్టి సనగడం, గుణగడం వస్తుంది అంటే దానికి అర్థమే వారు దేవునిలో ఆధారపడలేదు అని దానికి గుర్తు అనమాట. కాబట్టి బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాలి, మనం దేవుని బిడ్డలుగా దేవునిలో మనం ఆధారపడాలి, సనగవద్దు, గుణగవద్దు. సనగడం వల్ల ఏమవుతుంది? ఈబుల్స్ పెట్టి ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంది. బైబిల్లో రాయబడి ఉంది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఇశ్రాయేలు ప్రజలు ఆ కాలంలో మనం చూసినట్లయితే చాలా మంది వారి ప్రయాణంలో సనగన కాబట్టి చాలా మంది చనిపోయింది ఆత్మీయంగా. అంటే వారు చనిపోయింది, వారు ఫిజికల్ గా చనిపోయింది, ఇప్పుడు ఆత్మీయంగా కూడా మరణించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దేశ ప్రియుల మనం సనగవద్దు, గుణగవద్దు. కానీ మన దేవుని స్తుతించే వారు ఉండాలి, దేవుని చూసే వారు ఉండాలి, దేవుని మహిమలు మనం ఎదిగే వారు ఉండాలి, దేవునితో భయభక్తులు ఎదిగే వారు ఉండాలి. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, రాజ్యం నీది మొదటి వెదగుడి, ఇప్పుడు అవన్నీ దేవుని చిత్తానుసారం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం కోరినది అంతా కూడా దేవుడు ఇస్తాడని కాదు, దేవుని చిత్తానుసారంగా దేవుడు ఇస్తాడని ప్రియులారా మనం నేర్చుకోవాలి. అది నేర్చుకోలేదంటే అనవసరంగా బాధపడతాయి అనమాట. అనవసరంగా ప్రియులారా బాధతో బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు కోరుతుంది ప్రియులారా మనం ఎవరు కూడా బాధపడవద్దు. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి కూడా బాధపడవద్దు. ఇక్కడ దేవుడు ఇచ్చిన జీవితం ఈ రోజు మనం సమాధానంగా బ్రతకాలి అనమాట. ఈ రోజు మనం పరిశుద్ధాత్మ వలన ఆనందం అనుభవించాలి. ఈ రోజు మనం దేవుని సమాధానం అనుభవించినాక, దేవుని ఒక సంతోషం అనుభవించినాక, దేవుని ఒక నెమ్మది అనుభవించినాక, హల్లెలూయా, దాని కొరకు దేవుడు మంచి రోజు అనుగ్రహించాం. మనమేమో సోతనం. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని చిత్తం బెదగెత్తినప్పుడు మనకు సమాధానం వస్తుంది, దేవుని కాపుదల ఆశీర్వాదాలు ఉంది. కాబట్టి దేవుని చిత్తం మనం ఎప్పుడు కూడా ప్రియుల మనం చూసుకోవాలన్నమాట. అలా దేవుని చిత్తం కొరకు నిలబడాలి. దేవుని బిడ్డలు దేవుని చిత్తం కొరకు, తండ్రి చిత్తం దేవుని చిత్తం కొరకు నిలబడాలి. కాబట్టి దాని కొరకు దేవా మీ చిత్తం జరిగినా కానీ ప్రార్థన చేయాలి. కాబట్టి చిత్తానుసరణ జరిగినప్పుడు, దేవుని చిత్తం జరిగినప్పుడు మనకు సమస్య లేదు, ఇద్దరికి సమస్య లేదు. ఏదైనా మనకు సమస్య అది మాత్రం కాకుండా ఇద్దరికి కూడా సమస్య తెచ్చినట్టే. సోదర కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని చిత్తం మనం బెదగాలి, దేవునికి సోదర. అప్పుడు బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది ఏం రాయబడింది ఒకసారి మనం చదువుదామా? 7వ దినం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ దినం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆమేన్. అప్పుడు మనం దేవుని చిత్తానుసారం యేసులో తండ్రితో చెప్పిన తర్వాత విశ్వాసతో మన దేవునితో ప్రార్థన చేసి
దేవుని స్తుతించుకొని నమ్మకం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మన హృదయంలో సమాధానం అనుగ్రహిస్తాడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములో, మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. అంటే దేవుని సమాధానం, గాడ్స్ పీస్, దేవుని ఒక సమాధానం, ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే మన హృదయాన్ని, అంటే మన మనసును కాపాడుతాయి అనమాట. బాధ రాకుండా కాపాడుతాయి. ఇప్పుడు ఇది బిబ్లికల్ ప్యాటర్న్, అంటే దేవుని చిత్తానుసరమైన ప్రణాళిక. ఇద్దరిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక విషయం, అది మీ బాబు కావచ్చు, లేదంటే కుమార్తె కావచ్చు, లేదంటే ఇంకొకటి కావచ్చు, కొన్ని విషయాలు తీసుకొని మన ముందు తీసుకొని వస్తారు పిల్లలు. ఇప్పుడు తల్లిదండ్రులుగా ప్రియులారు మనం ఆత్మీయంగా మనం మెచ్యూరిటీ కలిగిన వారు ఉండాలి. తల్లిదండ్రులు ఆత్మీయంగా మెచ్యూరిటీ కలిగిన వారు ఉండాలి. పిల్లలు చెప్పినది అంతా కూడా అన్నిటికీ ఎస్ చెప్పవద్దు. అన్నిటికీ ఎస్ చెప్పి ఉంటే చాలా ప్రమాదం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి, కనిపెడదాం. దేవుని శరీరం మనం ప్రార్థన చేస్తే బిడ్డ మనం ప్రార్థన చేస్తాం, యేసుతో మనం అడుగుదాం అని కనిపెట్టాలి తల్లిదండ్రులు. కానీ చాలా మటుకు తల్లిదండ్రులు ఏం చేస్తారు? వారు ఆత్మీయంగా లేదు అంటే అన్నిటికీ వారు ఎస్ చెప్తారు, తర్వాత చాలా ప్రమాదంలో వెళ్తారనమాట. కొందరేమో అన్నిటికీ నో చెప్తారు, అది కూడా సమస్య. అన్నిటికీ నో చెప్పిన సమస్య, అన్నిటికీ ఎస్ చెప్పిన సమస్య. కానీ మనం దేవుని చిత్తం వెతికి ముందుకు వెళ్ళాలన్నమాట. దాని కొరకు మనం ప్రార్థన సమయం గడపాలి. కాబట్టి ఈ కాలంలో మనం ఎక్కువ బిజీగా ఉంటే ప్రార్థన చేయడం లేదంటే కనిపెట్టడం సమయం వీల్లేదేమో. దాని వల్ల కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో మనం కనిపెట్టడం నేర్చుకోవాలి, వేచి ఉండడం నేర్చుకోవాలి. దేవా నాతో మాట్లాడము అని మనం. కానీ చాలా మటుకు చాలా మంది ఏం చేస్తారు? ఏదైనా ఒక విషయం, కొందరున్నారు తొందరపాడు, అంటే త్వరగా పనులు జరగాలి, తొందరపాడు. ప్రియులారా, మనం తొందరపడవద్దు అనమాట. బైబిల్ గ్రంథం మనకు దానిపిస్తే మనం అంటే మనం నిదానంగా ఉండాలి. నిదానంగా దేవుని స్వరం అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళడమే ప్రియులారా మనకు మేలు. తొందరపడవద్దు. తొందరపడడం వలన ప్రియులారా మనం దేవుని చిత్తం నుండి తప్పిపోవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి తొందరపడవద్దు, మనం వేచి ఉండాలి, ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం జరగనకని ప్రార్థన చేయాలి. చాలా సింపుల్. కాబట్టి ఎప్పుడు మన జీవితం కాంప్లికేటెడ్ అవుతాయంటే దేవుని చిత్తం నుండి బయట వెళ్ళినప్పుడు ప్రియులారా మనకు టెన్షన్, బాధలు ఇంకా సరిపోతాయి. కానీ దేవుని చిత్తంలో మనం ఉంటే మనకు సంతోషం, సమాధానం, నెమ్మదిగా బ్రతకచ్చు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని చిత్తంలో బ్రతకడం చాలా సింపుల్ అనమాట. అదే మంచిది. హల్లెలూయా. సమాధానం, సంతోషంగా బ్రతకడమే ప్రియులారా చాలా మంచిది. వారు దీర్ఘాయుస్సు, ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవిస్తారు, మేలు పొందుతారు. కాబట్టి ప్రియులారా, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును, అంటే మన తలంపులకును కావలి ఉండును. కాబట్టి ఇప్పుడు మన సమాధానం అనుభవిస్తున్నామా? మీరు కొన్ని విషయాలు ప్రార్థన చేశారు, ఇప్పుడు సమాధానం అనుభవిస్తున్నామా? సమాధానం అనుభవిస్తున్నామంటే మీరు దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినట్టే, దేవుని చిత్తానికి మీరు ఇంపార్టెంట్ ఇచ్చినట్టు. కానీ మీరు సమాధానం ప్రార్థన చేసాము, సమాధానం అనుభవించడం లేదంటే ఒక అవిశ్వాసం ఉన్నట్టు, దేవుని మీద నమ్మకం లేదు. ఇంకా మీ మీద మీరు మీ బుద్ధిలో ఆధారపడుతున్నారేమో, బోధ జరుగుతా లేదా అంటే మన మనసు మీద మనం ఆధారపడుతున్నప్పుడు కూడా మనం ఉన్న సమాధానం తగ్గిపోతాయి అనమాట. కాబట్టి ప్రియుల, ఎందుకంటే మనల్ని కూడా నమ్మకం లేదేమో. కాబట్టి ప్రియుల, మనం అర్థం చేసుకోవాలి, మనం పూర్తి దేవుని మీద ఆధారపడాలి, యేసయ్య మీద ఆధారపడాలి. జీవగల దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనం పిల్లలతో మనం దేవునిలో ఆధారపడాలి. అది మాత్రం కాకుండా మన తోడుగా ఉన్న వారితో కూడా నేర్పించాలి, దేవునిలో ఆధారపడమని నేర్పించాలి. దేవుడు చిత్తం కొరకు వెతకమని, దాని కొరకు మనం లోబడదామని నేర్పించాలి. హల్లెలూయా. కానీ నేర్పించాల్సిన వ్యక్తులు మౌనంగా ఉండేట్లా? హల్లెలూయా. నేర్పించాల్సిన వ్యక్తులు, మాట్లాడాల్సిన వ్యక్తులు మౌనంగా ఉండేట్లా? స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులను నేర్పించాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులను మనకు నేర్పిస్తున్న సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాము. ఏలి కాలంలో మనం చూస్తున్నదే, ఏలి ఒక పిల్లలు వారు దేవుని చిత్తం లేకుండా బండడానికి ఒక కారణం ఏలి కూడా ప్రియులుగా ఉంటే కొన్ని విషయంలో వారిను హల్లెలూయా గద్దించాలి అనమాట. కొన్ని విషయంలో గద్దించాలి. కాబట్టి కొందరు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఏదో వేస్తానో వేస్తే చెప్తారు. అలాగ ఉండవద్దు. తప్పు అంటే తప్పని చెప్పాలి. అంత ధైర్యం లేదు అంటే దానికి అర్థం దేవునితో భయభక్తి ఉండే మాత్రం ధైర్యం వస్తుంది అనమాట. కొందరు ఉన్నారు, నాకు వయసు వస్తున్నాయి, నన్ను వేరు చూడాలి కదా,
కాబట్టి అన్నిటికీ ఎస్ చెప్తారు. అన్నిటికీ ప్రియులారా ఎస్ పోదు. మనం ప్రార్థన చేయాలి, దేవుని చిత్తం కొరకు నిలబడాలి. గద్దించాల్సిన విషయాలు ఉంటే మనం గద్దించాలి, లేదు అంటే దారి తప్పి పోతాయి అన్నమాట. లేదు దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏలే కాలంలో వారి పిల్లలు జన్మలో జరిగినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రేమ అంటే ఏంటిది? అన్నిటికీ ఎస్ చెప్పడం కాదు. ఎస్ చెప్పాల్సిన దేవుని చిత్తం ఉన్న దానికి ఎస్ చెప్పాలి, దేవుడి చిత్తం లేని విషయానికి నో చెప్పాలి. ఆ ధైర్యం దేవుడు మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడింది, పరిపూర్ణ ప్రేమ భయమని వెళ్ళగొట్టను. ఇప్పుడు దేవుని ప్రేమతో మనం నింపబడినప్పుడు మనకు ధైర్యం వస్తుంది. ఎందుకంటే ప్రియులారా మేలు జరగాలి, కీడు జరగవద్దు అనమాట. ఇప్పుడు మేలు కొరకు మనం ధైర్యంతో ప్రియులారా మనం నిలబడాలి, దేవునికి స్తోత్రం. ధైర్యంతో మనం నిలబడాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన, చూడండి యేసుక్రీస్తు అంటే దేవుడు వలన మన హృదయంలోనికి వస్తాయన్నమాట. ఆల్రెడీ దేవుడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలన మహిమ నిరసన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలోనే నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు మన దేవుని చిత్తం కొరకు నిలబడుతున్నప్పుడు బ్రతున్నప్పుడు దేవుని సమాధానం పరిశుద్ధాత్మ వలన మనలో అది పొంగి పొర్లతాయి అనమాట. మన హృదయం అందు దేవుని సమాధానంతో నింపబడతాయి. కాబట్టి మీ హృదయం ఇప్పుడు ఎలా ఉంది? ఈ రోజు ఎలా ఉంది మీ హృదయం? దేవుని సమాధానంతో ఉందా, లేదంటే బాధతో నింపబడి ఉందా? ఇప్పుడు బాధతో నింపబడి ఉంటే దానికి అర్థం దేవుని చిత్తం నుండి చిత్తం లేని విషయాలు ఆలోచన చేస్తున్నట్టే. లేదంటే ఆ విషయాన్ని దేవుని కంటే గొప్పదిగా మీరు చూస్తున్నారేమో. కాబట్టి దేవుడే గొప్పవాడు ప్రియులారా, సమస్యలు కాదు. కాబట్టి ప్రియులారా మనం నమ్మాలి, దేవుడు గొప్పవాడు, మన దేవుడు. కాబట్టి మన విషయాలు విషయంలో తండ్రికి అభయపాలి, తండ్రితో చెప్పాలి. కాబట్టి ప్రాముఖ్యంగా మన తండ్రితో చెప్పే ఒక గుణం ఉండాలి, మనకు ఒక ఫేత్ ఉండాలి, దేవుని ఆధారపడే ఒక గుణం మనకు ఉండాలి అనమాట. కాబట్టి చాలా మంది ఏం చేస్తారు, దేవుని ఆధారపడకుండా కొందరు ఉన్నారు, దేవునితో చెప్తారు, తర్వాత మనుషులతో అన్ని చెప్పి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేయడం తప్పు అని కాదు, కానీ దానికంటే అది సమాధానం తొలగించవద్దు అనమాట. దేవుని చిత్తాన్ని అడ్డుపడవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. మన ప్రయత్నం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండవద్దు అనమాట. వ్యతిరేకంగా ఉంటే సమాధానం తప్పకుండా తగ్గిపోతుంది. కాబట్టి ప్రియులారా మన అర్థం అవుతుంది. దేవుని చిత్తం ఉంటే సమాధానం వస్తాయి, దేవుని చిత్తం లేదంటే సమాధానం తగ్గిపోయినట్టే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనకు చాలా విషయాలు ఉండవచ్చు, కానీ అన్ని విషయాలు యేసులో తండ్రితో చెప్పాలి. తండ్రి తగిన సమయంలో జవాబు ఇస్తాడు. మనం నమ్మాలి దేవుని ప్రియులారా, నమ్మాలి. దేవుని నమ్మలేదంటే అది చాలా బాధాకరమైన విషయం అనమాట. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం దేవుని మీద పూర్తిగా మనం ఆధారపడాలి. దేవుడు తగిన సమయంలో జవాబిస్తాడు. మన దేవుడు సజీవుడైన దేవుడు, సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. కాబట్టి దేవుని చిత్తమైన విషయం కొరకు ప్రియులారా మనకు నిలబడినప్పుడు ఎన్ని అడ్డంగాలు ఉన్నా సరే దేవుడు తగిన సమయంలో జవాబిస్తాడు. హల్లెలూయా. తగిన సమయంలో దేవుడు జవాబిస్తాడు. కాబట్టి దేవుని చిత్తం కొరకు మనం నిలబడినప్పుడు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆటంకాలంతా దేవుడు తీసివేస్తాడు. తగిన సమయంలో ప్రియులారా దేవుడు జవాబిస్తాడు. కాబట్టి ప్రియులారా మన సమాధానం, సంతోషం, నెమ్మది అనుభవించుకొని దీవెన పొందుకొని బ్రతకడం ప్రియులారా మంచిదని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా స్తోత్రం తండ్రి. ఎన్నో విషయాల కొరకు యేసు నామములో తండ్రి మేము ప్రార్థనిస్తున్నాం. ఎన్నో విషయాల కొరకు మీరు జవాబు ఇచ్చాం కాబట్టి స్తుతిస్తున్నాం. కొన్ని విషయాలకు మీరు జవాబు ఇవ్వలేదు కాబట్టి దేవా స్తోత్రం. దేవా మీ చిత్తమున్న మీ సమయంలో కూడా దేవా స్తోత్రం. దేవా ఆత్మజ్ఞానం మాకు దయచేము తండ్రి. మీ సమయం కొరకు వేచి ఉండే కృప దేవా దయచేము. చిత్తం లేని విషయాలు ఏదైనా దేవా ప్రభావ మేము అడుగుతున్న వారు ఉండే ప్రభావ దాని నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రభావ మీ చిత్తం మాకు చాలు తండ్రి. మీ ప్రభావ మీకంటే గొప్పది ఏమీ లేదు తండ్రి. యేసయ్య మీ చిత్తమే చాలు తండ్రి. దేవా మమ్మల్ని అందరినీ మీ సేవలో సమర్పిస్తున్నాం. దేవా కూడి వచ్చిన అందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. వారి హృదయం ఎరిగిన దేవా మీకు వందనాలు తండ్రి. వారు ఏదైతే అడుగుతున్నారో తండ్రి, ప్రార్థనిస్తున్నారు దేవా, ఎన్నో విషయానికి మీరు జవాబిచ్చారు. కొన్ని విషయాలు దేవా ఓన్ ద వేలో దేవా మీరు కొన్ని విషయాలు మీరు హల్లెలూయా మీ చిత్తమైన సమయంలో మీరు ఇవ్వబోతున్నా కాబట్టి స్తుతిస్తున్నాం. ఎవరైనా దేవా మీ చిత్తం లేని ఏదైనా విషయాలు మాటికి ప్రభావ మీతో అడిగి బాధపడుతున్న వారు ఉండే తండ్రి, వారిను దేవా మారుమనసు దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రభావ మీ చిత్తంలోనికి నడిపించమని ప్రార్థనిస్తున్నాం. దేవా అందరం సమాధానం అనుభవించాలి, సంతోషాన్ని అనుభవించాలని కోరుతున్నాం. మా యేసయ్య మీకు వందనాలు. దేవా మీ ఆత్మజ్ఞానం మాకు అధికంగా దేవా దయచేయము తండ్రి. మీ చిత్తం ఆమె ఏంటిదని గ్రహించే కృప దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ చిత్తానుసరంగా
బ్రదర్ కృప తండ్రి మాకు అందరికి హోలీ స్పిరిట్ అదేంగా దవా దయచమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే దవా ప్రతి ఒక్కరు తండ్రి దవా సమాధానం సంతోషం నెమ్మది అనుభవించుకొని బ్రదర్ కృప దేవ అందరికీ దవా దయచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా దవా ఏదైనా విషయంలో బాధపడుతున్న వారు ఉండే బాధ నుండి వేసే విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దాన్ని రక్తంగా అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. జిఎం చర్చ్ మినిస్ట్రీస్ కి స్వాగతం. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.